నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చక్రధారులు మన గ్రామంలో ఉన్న చక్రధారులు అయినటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రత్యేకంగా ఆ సేవ మాకు కావాలని చెప్పని ఆమె పేరేంటమ్మా చనిపోయింది అనసూయమ్మ అనేటువంటి ఆమె వచ్చి అందరికీ కూడా దేవాలయాల్లో ఒక సేవ ఉంటున్నది, మాకెవరికి ఏం లేదు ఇక్కడ గ్రామంలో అని అడిగితే అప్పుడు హనుమంత వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరమ్మా, ఈ సేవని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు ఆమె ఆ రోజుల్లో ఏం చేసిందంటే మీ అందరి దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గర పోవాలి, కొంతమంది దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు కాసిన బియ్యము కాసిన పూలు ఇవన్నీ తీసుకొస్తూ ఈ దేవాలయానికి కూడా గోడలకి సున్నం, ఆమె కూడా ఒక రోజున సున్నం పొత్తికలు వేసిందన్నమాట. ఒక కట్టం 2 కట్టలు సున్నం కొనుక్కొచ్చి చేసేది. ఆ విధంగా నడుస్తూ ఉన్నది. గత 4-5 సంవత్సరాల క్రితం ఇది కుంటు పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆమె కాలం చేసిన తర్వాత మీరెవరు కూడా దాని మీద శ్రద్ధ చూపించట్లే. మేము మీకు కవర్ చేసినా కూడా మీరు రావట్లేదు. సరే ఈ సంవత్సరం మళ్ళీ ఆ స్వామి హృదయాల్లోకి వచ్చి త్వరపడ్డాడు మళ్ళీ. సరే మీరు మళ్ళీ ఈ సంవత్సరం రాను. ఇక నుంచి ఏంటంటే మీ అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరానికి ఒక రోజు, అది కూడా ఒక పూట సాయంత్రం ఏదో 2-3 గంటల సేపు దాని ఆ కాలం భగవంతుడికి మీరు కేటాయించామనుకుని మీరందరూ కనుక ఇదే పరంపరగా మీరు మీ పిల్లలతో తరతరాలుగా, ఎందుకంటే ఇది ఒక ఉత్సవాన్ని కనుక ఒక చోట ఒకళ్ళు కనుక తీసుకుంటే ఆ ఉత్సవాన్ని వదిలిపెట్టుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. ఎక్కడ కూడా పూజలు కూడా అట్లాగే ఉంటాయి. ఒక దసరా ఉందనుకోండి, పార్వేట ఉత్సవం అని ఒకటి ఉంటుంది. ఆ పార్వేట ఉత్సవాన్ని ఇంకోటి తీసుకోరు. లేకపోతే అవతారాలు ఉంటాయి. ఒక్కో రోజు అవతారం గురించి ఒకళ్ళు పూర్వం నుంచి వస్తుంటే ఇంకోటి చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఎవరు కూడా అవకాశాన్ని అది పోగొట్టుకుంటే ఆ దురదృష్టం అనేటువంటి భావంతో ఎవరు కూడా పోగొట్టుకోరు. అట్లాగే మీరు కూడా ఆలోచించుకుని ఇక నుంచి పరంపరగా ఇది కొనసాగేట్టుగానే మీరందరూ ఒక మాటను చక్కగా దీన్ని ఎట్లా కొనసాగించుకోండి. అయితే దీనికి ఈరోజు కార్యక్రమానికి తెనాలి అంటే పూర్వం మన గ్రామమేను, ఇప్పుడు తెనాల్లో ఉంటున్నారు. కనపర్తి ఉమాదేవి గారు, కంచెర్ల గోత్రం ఆమెది. వారు ఈ వ్రతం సక్రమంగా జరుగుతుందో లేదో ఆగకూడదు అనేటువంటి సంకల్పంతో ఆమెని మీరు ఈ వ్రతాన్ని చేస్తే బాగుంటుందమ్మా, మీ పేరు మీదుగా ఇక్కడ ఆర్థిక స్థితిగతులు కూడా బాగుండలేదని అంటే ఆమె ఏం చేసిందంటే 2 సంవత్సరాల క్రితం ఒక 60,000 రూపాయలని దేవాలయానికి ఇచ్చి ఈ వచ్చినటువంటి డిపాజిట్ మీద ఆ వడ్డీతో మీరు ఈ వ్రతం చేయండి, ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఆపద్దు అని చెప్తున్నారు. చెబితే దాన్ని మేము ఇప్పుడు దాంట్లో నుంచి ₹1 కూడా తీయలేదు. దాన్ని డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉంచేసాం. ఎందుకంటే అది 60,000 ఇంకో 60,000 కలిస్తే 1,20,000 అవుతుందనే ఉద్దేశంతో ఆగి మీ బోటి దాతలందరూ కూడా వచ్చి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఇంత బాగా జరుగుతుందని అసలు ఊహించరా. ఏదో క్లుప్తంగా చేద్దామని గంగాధరావుని సుబ్బయ్య దగ్గర అనేటప్పటికీ ఈ లోపల సాంబశివరావు వాళ్ళు వచ్చి మేము అది చేస్తామని నలుగురు ముందుకు వచ్చారు. తర్వాత మీరు కూడా అనుకోకుండా రాత్రి రావటం మళ్ళీ చేస్తామంటాం జరిగింది. సరే ఇట్లా భగవంతుడే ఆయనే చేయించుకుంటాడు, మనదేం లేదు ఇక్కడ. ఇలా చేస్తుంటే ఇవాళ ఆమె గారు కూడా దాతగారు ఉమాదేవి గారు కూడా ఇవాళ ఆరోగ్యం సరిలేకపోయిన సరే నిదానంగా ఆలయంలోకి వచ్చి చూసి ఆమె వాళ్ళ వాగ్దానం చేసింది. 60,000 రూపాయలు ఇచ్చాను గతంలో, ఇంకో 40,000 రూపాయలు ఇస్తానండి, ₹1,00,000 రౌండ్ ఫిగర్ చేసి మీరు డిపాజిట్ చేయండి, మీరు కొనసాగిస్తూ ఉండండి, మీ తర్వాత అయినా సరే సాగేటట్టుగా చూడండి అని చెప్పింది ఆమె. ఆ ₹1,00,000 కూడా మళ్ళీ తిరిగి ఈ మొత్తము ఆ మొత్తం కలిపి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒక 20 రోజుల తర్వాత అది నిర్విఘ్నంగా స్వామివారి యొక్క అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా ఆమె కలగాలి. మనందరం కూడా ప్రార్థిద్దాం. ఇప్పుడు మనం కథను ప్రారంభించుకుందాం. పొద్దున గంగే చమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటూ అన్ని నదుల్ని కూడా ఆవాహన చేసుకున్నాం కలశంలో. అప్పుడే పంపా నదిని కూడా ఆవాహన చేసుకోవడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే తలసరి గంగాధరరావు గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ రోజునే ఆ హరిహరపత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా భజన కార్యక్రమం, ఆ దీక్షలో ఉన్నటువంటి స్వాములందరికీ కూడా భిక్ష పెట్టడం కూడా పరంపరగా అట్లా 30 సంవత్సరాలు దాదాపుగా జరుగుతున్నది కుంటుపడకుండా. కానీ ఈ సంవత్సరం గ్రామంలో స్వాములు ఎవరు లేరు. అందువల్ల స్వల్పంగా లఘువుగా స్వామివారి యొక్క పూజ మాత్రమే వెండి ప్రతిమను లోపల పెట్టి అయ్యప్ప స్వామి పూజని ఆపకుండా నిర్వహించడం జరిగింది కూడా. ఈ పంపా నది ఒడ్డున ఉంటాడు ఆయన అయ్యప్ప స్వామివారు. ఆయన యొక్క ఆవాహన కార్యక్రమం కూడా ఇవాళ రోజున ఇక్కడ జరిగింది. ఆ కలశంలో ఆ పంపా నది జలాన్ని కూడా ఆవాహన చేసుకున్నాం. దీనికి ఏంటంటే ఈ వ్రతానికి ముందు పంపా నది పూజ చేయాలనేటువంటిది ఒక నియమంగా ఋషులు చెప్పారనమాట.
దాని యొక్క పంపానది పూజ ఎందుకు చేయాలి, చేస్తే కలిగేటువంటి మహిమ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి, నా గట్టి మీద కూర్చోండి. మా అక్షతలకు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి. అక్షతలు తీసుకొని వాళ్ళు ఇటు వచ్చి తీసుకోండి నాన్న. శౌనగాత్యా మునిశ్రేష్ఠ వేద వేదాంగపారగాః సూతం దృష్ట్వా మహాభాగా వ్రతం సర్వైకదర్శనం ఉపవేశ్య సభా మధ్యే ప్రపృచ్ఛిరితమాదరాత్ సూత పురాణజ్ఞా వ్రతం సంపత్ప్రదాయకం అభీష్టదం పాపహరం వదనో వదతాం వరా. నైమిషారణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వేదాంగ పారంగతులు అయినటువంటి అన్ని వేదాలు చదివినటువంటి వాళ్ళు, శౌనకాది మహామునులందరూ, పరమ భాగవత శిఖామణి అయినటువంటి సకల పురాణ రహస్యాలు తెలిసినటువంటి సూత మహాముని చూచారు. ఆయనకు పాదాభివందనం చేసుకున్నారు, ఆయన గౌరవించారు, సభా మధ్యంలో కూర్చోబెట్టారు. సకల సంపత్ప్రదాయకమైనటువంటి ఇష్టార్థాలు ఇచ్చేటువంటిదైన ఉత్తమ వ్రతాన్ని చెప్పవలసిందని అడిగారు. అప్పుడు సూతుడు చెబుతున్నాడు వాళ్ళందరికీ కూడా, వ్రతమస్య ప్రవక్ష్యామి సంపత్కరమనుత్తమం వ్రతాచరణ మాత్రేణ ఇష్టార్థ సంభవంతి యద్వ్రతస్య ప్రభావేన గ్రహబాధా ఫలాయతే నశ్యంతి రోగ పీడాశ్చ తద్వ్రతం ప్రపదామ్యషం. ఏ వ్రతం చేస్తే మాత్రమున ఇష్టార్థములన్నీ కూడా సిద్ధిస్తాయో, గ్రహబాధలు రోగాలు తొలగిపోతాయో అటువంటి సకల సంపత్తులను ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చెప్పవలసింది మేమందరం కూడా వింటాము అని అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మాసానాం మార్గశీర్షోఘం ఇత్యుక్తో భగవాన్ స్వయం మార్గశీర్షేసితే పక్షే ద్వాదశ్యామే వసుప్రతి. అన్ని మాసాలలోకి కూడా మార్గశిర మాసం అంటే నాకు చాలా ఇష్టము అని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకోసంగా మార్గశిర మాసానికి చాలా విశిష్టంగా దాన్ని మనం గుర్తిస్తాం. ఈ మార్గశిర మాసంలోనే గోదాదేవి ఆండాళదేవి అంటారు ఆమెని. ఆ గోదాదేవి కూడా ఈ ధనుర్మాస వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసి ఆయనకు ప్రతిరోజు కూడా గోష్ఠీ వ్రతం చేసిందనమాట. గోపికలందరినీ కూడా 5,000 మంది గోపికలందరినీ కూడా తీసుకుని ఈ 5,000 మందితో కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి ఒక తిరుప్పావైనటువంటి ఒక ప్రార్థన సూక్తి మాలికను ఆయనకు సమర్పిస్తూ ఆయన ఈ యొక్క వ్రతాన్ని చేసి లోక సుఖాన్ని కోరి ఆమె చేసిందనమాట. కేవలం సంకల్పంలో తన యొక్క కుటుంబం తానే సుఖించాలి అనేటువంటి కాకుండా లోకహితాన్ని కోరి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పం చేసి గోష్ఠి సమిష్టిగానే ఈ యొక్క వ్రతాన్ని చేసిన తర్వాత చివరకు ఆమె స్వామిలో ఐక్యమైపోయింది. స్వామి ఆమెను పరిణయం చేసుకుని ఆయనలో ఐక్యం చేసుకున్నాడు ఆ పరమాత్మ. అటువంటి చాలా గొప్పనైన విశిష్టమైన మంగళప్రదమైన మనకందరికి కూడా శుభాన్ని కలిగించేటువంటి ఈ మార్గశీర్ష మాసం చాలా గొప్పనైనటువంటిదని తెలియజేస్తూ, బ్రహ్మే ముహూర్తే చోత్తాయ దంతధా మనమాదితః ప్రాతకృత్యం విధాయత స్నాత్వాసు శుచిర తంద్రితః సంధ్యావందన కార్యం చ కృత్వా అగ్నిం పార్థ్య సత్తమః అద్య వ్రతం హనుమతః కరిష్యే ఇతి నిశ్చితః సంప్రార్థ్య మారుతం దేవం స్మరణ్యాప్యక్రమాదదా ద్వాదశ్యామేవ నేతః ప్రదోషే వాగ్యత శుచిః సంకల్ప్య పూజా కర్తవ్యా తదా వాయా నుతస్యసి రాత్రౌ జాగరణం కృత్వా పురాణ పఠనాదిభిః పరేఘ్ని ప్రాతరుత్థాయ స్నాత్వా భక్తియుత పుమాన్ పునః పూజా ప్రకర్తవ్యా బ్రాహ్మణానోద్భవతి తతః ఏవం యకృతే మత్యా సర్వాన్ కామానవాప్నుయాత్. భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి మాసాలలో మార్గశీర్ష మాసం తాననే చెప్పి ఉన్నాడు. కాబట్టి వ్రతము చేసేటువంటి వారు మార్గశీర్ష మాసంలో శుక్ల ద్వాదశి రోజున ప్రాతకాలంలోనే భగవన్నామస్మరణ పూర్వకంగా మేలుకొని దంతధావనాది ప్రాతకాల కృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని స్నానము చేసి పరిశుద్ధంగా ఉండి సంధ్యావందనాది ఔపోసనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఆ రోజున ఆంజనేయ వ్రతాన్ని చేసేదము అని సంకల్పం చేసి భక్తియుక్తుడై ఆంజనేయ స్వామి వారిని స్మరించుతూ పగటి శేషమున పగటి వేళలో భోజనం చేయకుండా గడిపి నామస్మరణతో ఉండి సాయం సమయంలో స్నానం చేసి శుచిగా ఉండి
పూజా మందిరం వద్దకు వెళ్ళి యథాప్రకారంగా కల్పోక్త ప్రకారంగా పూజ చేసి ఆ రాత్రంతా కూడా కథాశ్రవణాదుల చేత గడిపి మరుసటి రోజున మరలా పూజ చేసుకుని బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూల చందనాదుల చేత పూజించి హనుమత్ వ్రతం కల్పోక్త విధిగా చేస్తే మనుజుడు సకలమైనటువంటి కోరికలను కూడా పొంది సర్వదా సుఖిస్తాడు అని చెప్పాడు ఆయన సూతుడు. మళ్ళా ఋషులు అడుగుతున్నారు, హనుమద్ వ్రత సంకల్పం కర్తు కామో జితేంద్రియ తస్మిన్ దేశే వ్రతమిదం కుర్యాత్ ధ్వదిసోతజ కించ వ్రతం పూర్వతరీః కృత్వా చేతమద్భుతం సంతిస్తరాణి బహుళా గోష్ఠ బృందావనాదయః వాపీ కోపతటాగాద్యాః కుల్యాః కృతకనిర్మితాః నదీ నదాః సాగరాశ్చ గంగాద్యాస్తరిదుత్తమాః విచార్య బహుళా తస్యాం వదనో వదావసతాం వరాం. హనుమద్ వ్రతాన్ని చేయడానికి నిశ్చయించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ జితేంద్రుడైనటువంటి జనుడు ఏ ప్రదేశంలో చేయాలి అని ప్రశ్నించారు. ఆ తరువాత పూర్వం కాలంలో ఎవరెవరి చేత ఈ వ్రతాన్ని చేయబడినది? పశువుల దొడ్డి, బృందావనము, బొడ్డుగల బావులు, దిగుడు బావులు, తటాకాలు, ప్రాణుల చేత నిర్మింపబడినటువంటి కృత్రిమ నదులు, మహానదులు, నదములు, సాగరాలు, గంగా మొదలైనటువంటి నదులు అనేకాలుగా ఉన్నాయి కదా. వీటిలో ఏ ప్రదేశంలో హనుమంతుడి యొక్క వ్రతము చేయాలో చెప్పవలసిందని సౌనక మహామునులు సూతుడిని అడిగారు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెబుతున్నాడు, సాధు పృష్టం మహాభాగ సమ్యగేవోచ్యతే మయా భగవస్సంశ్లేశ్చాశ్చ పుణ్యాః పుణ్యవివర్ధనాః తథాపి వక్తే యద్గుహం గుహ్యం తచ్చదృఢం వదామితే బహువిర్ఘ హనుమత్ పూజా కృత్వా పంపా నదీ తటే. ఓ మహామునులారా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచిది. ఈ లోకంలో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్యమైనటువంటి నదులు అనేకాలు ఉన్నాయి. పుణ్యములను వృద్ధి పొందించడం ఉన్నాయి. అయినప్పటికీ కూడా పుణ్యాన్ని వృద్ధి అందించేటువంటి రహస్య పుణ్యక్షేత్రం ఒకటి ఉన్నది. దాని గురించి చెప్తాను, వినవలసింది. పూర్వకాలంలో బ్రహ్మ ఋషులు, రాజఋషులు మొదలైనటువంటి వారందరూ కూడా పంపా నదీ తీరంలో హనుమంతుని యొక్క వ్రతాన్ని చేశారు. కాబట్టి కార్యసిద్ధిని కోరేటువంటి వారు పంపా నది వద్ద హనుమంతుని యొక్క వ్రతాన్ని చేయాలి. ఇతర పుణ్యక్షేత్రాల యందు చేయవలసి వచ్చినప్పుడు వేద పురాణ మంత్రముల చేత పంపా నది యందు ఆవాహన చేసి పూజ చేయాలి. మనం గనక పంపా నది దగ్గరకు వెళ్ళి పూజ చేయాలని చెప్పారు. అది కనుక మనకు సాధ్యపడనటువంటిప్పుడు దేవాలయంలోనే మనము ఆ కలశంలోకి జలాన్ని తీసుకుని దాన్ని పవిత్రం చేసుకుంటూ పంపా నదిని అక్కడ ఆవాహన చేసుకుని పంపా జలాన్ని ఆ సన్నిధానంలోనే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి శౌచాదులను తీర్చుకొని నిత్యకర్మను నెరవేర్చి యోగక్షేమాలను విచారించుకొని పంచవిధ వాద్యాలను సంపాదించుకొని వాళ్ళందరితో కూడా కలిసి తన బంధువులతోడను తాను కూడా సమీపమున ఉన్నటువంటి నదికి వెళ్ళి యమఘర్షణ మంత్రముల చేత స్నానము చేసి వాంగ్నీయమైనటువంటి కలవాడై సంధ్యావందనాది కర్మకలాపాన్ని తీర్చుకొని పితృదర్పణలు కూడా వదులుకోవాలట ఇవాళ రోజున. ఆ విధంగా చేసి నుదుటన తిలకాన్ని ధరించుకొని హేమగూఢ గిరి ప్రాంతజాతం అని శ్లోకాన్ని ఒక శ్లోకమును దాన్ని చదువుకుని ఇటువంటి పురాణ మంత్రముల చేత ప్రయత్నపూర్వకంగా పంపా నదిని పూజించి ఆ తరువాత హనుమంతుడి యొక్క వ్రతం చెయ్యాలి. ఈ విధంగా కనుక ఇది భవిష్యత్ పురాణంలోని హనుమత్ వ్రతమునందరి పంపా నది పూజా విధానం ఈ విధంగా చేయాలని ఉన్నదయ్యా, ఆ విధంగా చేయవలసి ఉన్నది అని తెలియజేశాడు ఆయన. ఇక హనుమంతుని యొక్క వ్రత కథ ప్రారంభం. మనయో నైమిషక్షేత్రే శౌనకాద్యాద్విజోత్తమాః ప్రణమ్య జగతాం నాథం రమానాథం ముహుర్ముహు సూతం పురాణ వక్తారం మహాభాగవతోత్తమం దృష్ట్వా ప్రాంజలయ సర్వే ప్రోచుర్వేద పరాయణాః. బ్రాహ్మణోత్తములైనటువంటి శౌనకాది మహర్షులు నైమిష క్షేత్రంలో జగత్తులకు ప్రభువుడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు మాటి మాటికి కూడా నమస్కారం చేసుకుంటూ మహాభాగవతోత్తముడు సమస్త పురాణ వక్త అయినటువంటి సూతుని చూచి దోషిని ఒక్కినటువంటి వారై ఈ విధంగా పలికారట ఋషులు. వాసుదేవ కథోపేత వ్రతాని బహుశస్య ప్రోక్తాని కృపయాస్మాకం వ్రతమన్యద్వదాసునః. శ్రీ విష్ణుమూర్తి యొక్క చరిత్రతో కూడిన వ్రతములు అనేక రకాలున్నాయి. అవి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. మా యందు సంపూర్ణమైనటువంటి దయచేత మరి ఒక వ్రతాన్ని చెప్పవలెనని అడిగారు. అప్పుడు సూతుడు చెబుతున్నాడు,
శృణుత్వం మునయస్సర్వే హనుమద్వ్రతముత్తమం చతుర్నామేవ వర్ణానాం వక్తవ్యం పావనోత్తమం గుఖ్యాద్ గుఖ్యతమం లోకే మంగళానాంచ మంగళం ఆయురారోగ్య బలదం పుత్రపౌత్ర ప్రవర్ధనం సంపత్ప్రదం మహాపుణ్యం విద్యాప్రదమనుత్తమం. ఓ సౌనకాది మహర్షులారా, సమస్త వ్రతాలలో కూడా శ్రేష్టమైనటువంటిది, 4 వర్ణాల వారికి కూడా చెప్పదగినటువంటిది, చేయదగినటువంటిది, పవిత్రకరమైనది, అత్యంత రహస్యమైనది, సమస్త లోకాల యందు కూడా మంగళకరమైనటువంటిది, ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధిని అందించేటువంటిది, పుణ్యకరమైనటువంటిది, విద్యాభివృద్ధిని చేయనటువంటిది అయిన హనుమత్ వ్రతాన్ని చెప్పగలను. దానిని సావధాన చిత్తుడై విలమనసింది అని పలికాడు ఆయన సూతుడు. కదాచిత్ భగవాన్యాసాన్ సహస్యశ్చ దయానిధిః యుధిష్ఠిరం ద్వైతవనే ద్రష్టుమభ్యాగతో హఠాత్. ఒకానొక సమయంలో దయాసముద్రుడైనటువంటి షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి వ్యాస మహర్షి ద్వైతవనంలో నివసిస్తూ ఉన్నటువంటి ధర్మరాజుల వారిని చూడగలందుల కోసంగా అకస్మాత్తుగా ధర్మరాజుల వారి దగ్గరికి వెళ్ళాడట. నీర్యైర మృగ సంకీర్ణేవ పుష్ప ఫల వృక్షకే సవంచమపికాకీర్ణే సషడ్జ శిఖిసంకులే. అద్వైత వనము పరస్పర విరోధరహితమై మృగముల చేత వ్యాప్తమై ఉన్నది. అక్కడ అనేక రకాలైనటువంటి మృగాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి వనంలో. ఒకదానికొకటి సరిపడకుండా అవన్నీ కూడా బాధించుకుంటూ ఉన్నాయి. సంపూర్ణంగా బాగా చక్కగా పుష్పించి మంచిగా కమ్మనైనటువంటి వాసనలు వెదజల్లుతున్న పుష్పాలన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. చెట్లు మంచి ఫలాలన్నీ కూడా బాగా పండిపోయి ఉన్నాయి. పంచమ స్వర విశిష్టమైనటువంటి పికముల చేత వ్యాప్తమైనది. అనేక రకాలైనటువంటి చిలుకలు, పావురాళ్ళు, ఇతరమైనటువంటి పక్షులన్నీ కూడా చక్కగా అనేక రకాలైనటువంటి సుస్వరాలు, పంచమ స్వరాలతో అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయి. అక్కడ సజ్జస్వరంతో కూడుకున్నటువంటి నెమళ్ళన్నీ కూడా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయట. శృతాధ్యయన సంపన్నై యజ్వ బ్రాహ్మణోత్తమై పుత్ర పౌత్రై ప్రవృత్తై కలితం సతతం తథా శాస్త్ర వ్యాఖ్యాన చతుర వేద ఘోషై శుభో సుశోభితం మహాభాగవతోద్గీతం లీలాహరికథాన్వితం నిత్యాన్నదాన నిరతం స్తుత్యమాశ్రయమాశ్రమవాసిభిః సానుజం సకలత్రంచ వ్యాసో పశ్యతు దుష్యుతం. వేదాంగవేత్తలైనటువంటి సమస్త క్రతువులను చేసేటువంటి పుత్ర పౌత్రులతో కూడా బ్రాహ్మణోత్సవాల చేత, సమస్త శాస్త్ర వ్యాఖ్యానములను తెలుసుకునేటువంటి విద్వాంసుల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఎల్లవేళలా కూడా హరికథా కాలక్షేపాన్ని చేసేటువంటి నిత్యాన్న ప్రదాత అయినటువంటి ఆశ్రమవాసుల చేత స్తోత్ర పాఠాలు చేసేటువంటి ద్వైతవనం అనేటువంటి వేతనంలో తమ్ములు నలుగురితో కూడా కలిసి, భార్య అయినటువంటి ద్రౌపదీదేవితో కూడా కలిసి ధర్మరాజును వ్యాస మహర్షి చూశాడట. కృష్ణద్వైపాయనం సోపి దృష్ట్వాభ్యాగతమాదరాతు ఆధూరాచ్చ వినిచ్ఛన్య పురస్కృత్య సహానుజై ఏకాంత సదనం నీత్వా నివిష్టంతం చ పూజయేతు. అటువంటి ధర్మరాజు అభ్యాగతుడైన వ్యాస మహర్షిని ఎంతో ఆదరంగా చూచి తమ్ములతో కూడా ఎదురుగా వెళ్ళి తమ గృహంలోకి తీసుకుని వచ్చి అతిథి పూజ చేశాడట. ద్రౌపది దేవి చేత చేయబడినటువంటి అతిథి పూజను వ్యాస మహర్షి స్వీకరించాడు. ధర్మరాజుల వారిని కుశల ప్రశ్నలు వేశాడట. వ్యాసుడు ఈ విధంగా అడుగుతున్నాడు ధర్మరాజుల వారిని. భద్రమధ్య మహారాజా కుశలం ఖలు పార్థివ తస్థౌ ఖలు మహావీర సుఖమేవ కిరీటినా. ఓ ధర్మరాజా, నీవు సంపూర్ణమైనటువంటి క్షేమముతో ఉన్నావా? బహుపరాక్రమవంతుడైనటువంటి భీముడు సుఖంగా ఉన్నాడా? అర్జునుడు సుఖవంతుడుగా ఉన్నాడా? నకుల సహదేవులు సుఖవంతులై ఉన్నారా? అర్జునుని చేత పాశుపతాస్త్రము సంపాదింపబడినదా అని ప్రశ్న వేశాడట. ధర్మరాజుల వారు చెబుతున్నాడు, ఓ వ్యాస మహర్షి, అన్నదమ్ములమైనటువంటి మా 5గురి చేత కూడా ఏమి కర్మ పూర్వజన్మమందు చేయబడినదో కదా. చూచడి సమస్తమైనటువంటి వారి చేత కూడా నిందలు పడ్డాము. ఏ కర్మ ద్రౌపదీదేవి చేత చేయబడినదో, జ్ఞాతులైనటువంటి శత్రువుల చేత ఏ హేతువు వలన ఆ రోజున సభలో వంచన చేయబడిందో, వర్తమాన దశయందు ఏ కారణము వలన 13 సంవత్సరాలము కూడా రాజ్యభ్రష్టులమైపోయామయ్యా అని పలికాడు. రాజ్యం భ్రష్టస్య మీద మేసాధో కేనోపాయేన లభ్యతే. రాజ్యభ్రష్టుడైనటువంటి నాకు ఏ ఉపాయముతో సమానమైనటువంటి వాడు అట ఆ జన్మ వాడిది.
మానవ జన్మ కాదు, దైవ జన్మ కాదు ఆయనది. అశ్వాధీనుడు, అతను ఎందుకు పనికిరానటువంటి వాడు. అటువంటి హనుమంతుడు ఎటువంటి సంపదను నీకు ఇస్తావాడని చెప్పి ఊహించావు నీవు అని ప్రశ్న వేశాడు ద్రౌపదిని. స్త్రీల యొక్క బుద్ధి ఈ విధంగా ఉంటుంది కదా అని పలికాడు. ఇటువంటి వ్రతముల చేత మమ్మల్ని వంచింపవద్దు అని కూడా మాట్లాడాడట. ఈ ప్రకారంగా అర్జును చేత పలకబడినటువంటి అత్యంత దుఃఖ బాధను కలిగించేటువంటి మాటలన్నీ కూడా విన్నదామె. దుఃఖాక్రాంతురాలగుతూ కోపవిష్ఠుడైనటువంటి కోపంతో ఉన్నటువంటి మగనితో ఈ విధంగా పలికిందట. నిగ్రహానుగ్రహ సమర్థుడవగుతూ రాజకుమార, జగత్తులకు ప్రభు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ చేత నేను ఈ యొక్క వ్రతము యొక్క ఉపదేశాన్ని పొందానయ్యా. ఇది చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ వ్రతం యథార్థంగా చెప్పబడినటువంటిది. అందువలన ఈ వ్రతానికి సంబంధించిన తోరాన్ని నా యొక్క హస్తంలో ధరించుకున్నాను అని చెప్పింది ఆమె. దుష్టమైనటువంటి చర్య కలిగినటువంటి దాని అని మరల పలికాడు ఆయన అర్జునుడు. నీ కొరకు దుష్టచిత్తుడైనటువంటి విష్ణుమూర్తి చేత మిషగా ఇదొక వంకతో ఇదొక హాస్యముగా చెప్పబడుతున్నావేంటి నువ్వు ఈ మాటలన్నీ కూడా? నీవు పతివ్రత అయితే, నీ వ్రతాంగమైనటువంటి చేతికి కట్టుకున్నటువంటి నిజంగా నీవు పతివ్రత అయితే వెంటనే ఈ చేతికి కట్టుకున్న త్వరాన్ని తీసి పారేవేయాల్సిందని పలికాడు. మహాప్రతివ్రత శివమణి అయినటువంటి ద్రౌపదీదేవి పెనిమిటి యొక్క కోపానికి భయపడిపోయింది. తన చేతికి కట్టుకుని ఉన్నటువంటి తోరాన్ని ఉద్యానవనం మధ్యలో తీసి పారవేసింది దూరంగా. ఆ తరువాత సమస్త సంపత్తులు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా అవన్నీ కూడా వెళ్ళిపోయి హరించుకుపోయాయి. మీ చేతను ఈ అరణ్యవాస రూపమైనటువంటి దుఃఖము పొందబడింది. 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని పరిత్యజించడం వలన 13 సంవత్సరాలు అరణ్యవాసం కలిగింది. ఈ వాక్యాన్ని విన్నదై వ్రతము చేసినటువంటి ఆ ద్రౌపదీదేవి తన యొక్క భర్త ఎదుట ఈ విధంగా సత్యము అని పలికిందట. అపరం శృణుపక్షేహామితిహాసం వదామితే. ఇంకొక ఇతిహాసం కూడా ఉన్నది, చెప్తాను వినవలసింది అని మరి యొక్క ఇతిహాసాన్ని కూడా చెబుతున్నాడు ఆయన. పూర్వకాలంలో రాముని యొక్క సోదరుడు లక్ష్మణునితో కూడినటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని చూడటం కోసంగా బయలుదేరి సుందరమైనటువంటి ఋష్యముఖ పర్వతంలో హనుమంతుని చూచాడు. శ్రీరామచంద్రమూర్తికి సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. ఆ హనుమంతుడు ఆ విధంగా సఖ్యాన్ని కుదిర్చాడు సుగ్రీవుడితో. ఆ తరువాత అంతా కూడా హనుమంతుడు ఈ వక్ష్యమాణ ప్రకారంగా ఈ విధంగా రాముడితో పలికాడట. రామ రామ మహాబాహో యద్వక్ష్యే శృణుతద్వచః. ఓ శ్రీరామచంద్రమూర్తి, నేను చెప్పబోయేటువంటి వాక్యాన్ని నీవు శ్రద్ధగా వినవలసింది అన్నాడు. భక్తస్య తవ మే రామ కార్యం సేవ్యం త్వయాద్యవై. భక్తుండనైనటువంటి నా యొక్క సేవ మీరు చేయదగినటువంటిది కాదయ్యా. అహం పురా మఘవతా వజ్రేణ హనుతాడితః తదారభ్య హనుమానేత్యాఖ్యాతోస్మి హి భూతలే. తదా మాం మూర్ఛితం దృష్ట్వా పితా మే వాయురబ్రవీత్ అధో నిపాతిత పుత్రః ఇతి క్రుద్ధ స్థిరో భవతు. నేను పూర్వకాలంలో దేవేంద్రుని చేత వజ్రాయుధ ప్రయోగము వలన హనుమునందు కొట్టబడినటువంటి వాడినై తదాది భూతల మందు హనుమంతుడైనటువంటి పేరును పొందాను. అప్పుడు మూర్ఛ పొందానమాట, మూర్ఛితుడయ్యాడు. నన్ను నా యొక్క తండ్రి అయినటువంటి వాయుదేవుడు చూచాడు. హా పుత్రకాని బాధపడ్డాడు. క్రిందికి పడగొట్టబడిందివా అని పలికాడు. సంచారరహితుడయ్యాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి నన్ను గూర్చి పలికారు. ఓ ఆంజనేయుడా, నీవు చిరంజీవుడవు. చిరంజీవుడు అనేటువంటి పరిమితి లేనటువంటి పరాక్రమవంతుడైన నీవు. తప్పనిసరిగా అంతటి శక్తి నీలో ఉంటుంది కాబట్టి శ్రీరామమూర్తి యొక్క సమస్త కార్యాలను కూడా నీవు తప్పనిసరిగా సాధిస్తావయ్యా. ఎవరు నీ యొక్క వ్రతాన్ని విద్యుక్తముగా చేస్తారో వాళ్లకు సమస్త కార్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ లాగున వరాలు ఇచ్చాడు ఆయన. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆంజనేయుడికి వరాలు ఇచ్చారు. కార్యార్థి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి చేత ఈ వ్రతము చేయించము అని పలికాడు ఆయన. చేయవలసిందిగా రాముడితో పలికాడు ఆంజనేయుడు. అందువలన మహాప్రభు, నా చేత పలుకబడినటువంటి వ్రతాన్ని చేయవలసింది నీవు. దాసవాక్యం ఇది, త్యాజ్యమని ఆలోచించవద్దు, పక్కకు తోసివేయద్దు నేను చెప్పే మాటలు. నేను చెప్పినటువంటి మాటను తమకు హితమైన ఎడల సమస్త కోరికలను ఇచ్చేటువంటి ఈ వ్రతాన్ని చేయవలసిందయ్యా అని పలికాడు. ఈ ప్రకారంగా పలికినటువంటి వాడవచ్చు
ఉండగా అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి ఉచ్చస్వరంతో హనుమంతుని చేత పలుకబడినటువంటిది మాటలన్నీ కూడా సత్యము 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 అనేటువంటి వాక్యాలన్నీ కూడా వినపడ్డాయి ఆకాశవాణి నుంచి. ఇతి రామ ప్రసన్నాత్మ శ్రుత్వా గగన భాషితం కర్తవ్యమితి నిశ్చిత్య హనుమతం మంతమదా ప్రవీతు. ఆ తరువాత శ్రీరామమూర్తి నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడై ఆకాశవాణి వాక్యాన్ని విని ఈ వ్రతము చేయదగినది అని నిశ్చయించుకుని హనుమంతుని గురించి పలికాడట. ఓ హనుమంతుడా, ఆ వ్రతమునకు చేయవలసిన విధి విధానాలు తెలియజేయవలసింది, ఎప్పుడు ఈ వ్రతాన్ని చేయాలో చెప్పవలసిందని వాక్యాన్ని విని హనుమంతుడు తిరిగి ఈ విధంగా పలికాడు ఆయన రామచంద్రమూర్తి దగ్గర. మార్గశిర మాసము పరమాత్మకు శ్రీకృష్ణ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది. ఆయన భగవద్గీతలో కూడా చెప్పాడు. మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజున అభిజినగ్నంలో స్నానం చేసి నియమనిష్ఠుడై తామ్ర వికారమును మృణమయమును బంగారు వికారమును రజిత వికారమును జలయుక్తముగా వస్త్రయుక్తమును పుష్పముల వలన సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి ఏ విధంగా అయితే మనం ఈ రూపాలు కలిగినటువంటి ప్రతిమలను ఏ విధంగా అయితే పెట్టుకుంటామో మన శక్తి కొలది ఆ విధంగా కలశాన్ని ప్రతిమలను కూడా పెట్టుకుని వస్త్రయుక్తమును పుష్పాలను కూడా విశిష్టంగా అలంకరించినటువంటి వాడి కలశంలో కలశాన్ని ఒక ముందుగా బుయ్యం పోసి దాని మీద పెట్టాలి. ఆ తరువాత 13 ముళ్ళు కలిగినటువంటి పట్టునూలు తోరాన్ని ఆ కలశం మీద ఉంచాలి. ఆ తోరాన్ని పసుపుతో పూయాలి. ఆ తరువాత ఆ తోరం మీద నన్ను ఆవాహన చేసి పూజ చేయాలి అని చెప్పాడు. పీతగంధ సువస్త్రాదుల చేత పీత ద్రవ్యము చేత విశేషంగా ఓం నమో భగవతే వాయునందనాయ అనేటువంటి మంత్రంతో అక్షతలతో షోడశ ఉపచార పూజ చేయాలి. నాకు ఘృతభక్తములైనటువంటి అపూపాలు నేతితో వండినటువంటి అప్పాలని గోధుమ అపూపాల 13 అప్పాలని బ్రాహ్మణులకు వాయనం ఇవ్వాలి. దక్షిణయుక్తమైనటువంటి తాంబూలాలను ఇచ్చి బ్రాహ్మణ సమారాధన చేయాలి. బ్రాహ్మణోత్తములు భుజించిన తరువాత యజమానుడు శేషాన్ని భుజించాలి, ఆ మిగిలినటువంటి భోజనాన్ని. ఆ రోజున ఏకభుక్తము చేయాలి, ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించాలి. ఈ విధంగా చేసిన ఎడల సంవత్సరము లోపలే సర్వకార్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇది ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రకారంగా 13 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పాడు. ఆ తరువాత వస్త్రయుక్తమైనటువంటి కలశాలతో న్యాయానుసారముగా ఉద్యాపన చేసిన ఎడల వ్రతము పూర్తి అవుతుంది. ఈ చెప్పినది యావత్తు కూడా సత్యం అని చెప్పి ఆ హనుమంతుడు నిశ్శబ్దంగా ఉండిపోయాడట. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సుగ్రీవులతో కూడినటువంటి వాడై హనుమంతుని చేత చెప్పబడినటువంటి వ్రతాన్ని చేశాడు. ఆ తరువాత కార్యసిద్ధిని పొందాడు. సుగ్రీవునికి వెంటనే ఫలం కలిగింది. విభీషణుడు రాముల వారి చేత చెప్పబడినటువంటి వ్రతాన్ని చేసి ఫలాన్ని పొందగలిగాడట. అప్పటి నుంచి కూడా హనుమంతుని యొక్క వ్రతము భూలోకంలో ప్రసిద్ధి చెందింది. శుభకరమైనటువంటి హనుమంతుని యొక్క వ్రతాన్ని చేసిన వారందరికీ కూడా ఆంజనేయుడు సహాయుడుగా ఉంటాడు. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ యొక్క హనుమంతుని యొక్క వ్రతాన్ని చేయవలసినది. భగవంతుని చేత అన్ని మాసాలలో కూడా మార్గశిర మాసము స్వరూపుడను మార్గశిర మాస స్వరూపుడను నేనే అని పలికాడు పరమాత్మ. కాబట్టి మార్గశీర్ష మాసంలో నీవు యొక్క హనుమంతుని యొక్క వ్రతాన్ని చేసిన వాడివైతేవేని నీ రాజ్యాన్ని నీవు పొందగలుగుతావు అన్నాడు. ఈ నిగూఢ వేదవ్యాసుల యొక్క వచనాలను విని ధర్మరాజు మొదలైనటువంటి వారందరూ కూడా అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందారట. ఆ తరువాత సూర్యాస్తమయమైంది. ఆ రాత్రి వెళ్ళినటువంటి తరువాత ప్రాతకాలంలో స్నాన సంధ్యా నిత్యకర్మలను కూడా తెచ్చుకొని యథాప్రకారంగా వ్యాసుల వారి ఎదుట ఈ వ్రతాన్ని ధర్మరాజాదులు చేసినటువంటి వారై ఉద్యాపన కూడా యథావిధిగా చేశారు. ద్రౌపదీదేవి కూడా హనుమంతుని యొక్క పూజను స్వయంగానే చేసింది. ఆ తరువాత ఒక సంవత్సరమునకే పాండవులు రాజ్యాన్ని పొందారు. కాబట్టి ఓ మహేశ్వరులారా, సమస్త వ్రతములలో కూడా ఉత్తమమైనటువంటి వ్రతాన్ని మీరు చేసిన ఎడల మీ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి బహురహస్యంగా ఉన్నటువంటి వ్రతం నా చేత మీకు చెప్పబడినది అని పలికాడు. ఎవరి హృదయమందు హనుమంతుని యొక్క హనుమంతుని యొక్క సంకల్పం రాయబడుతుందో వారికి వ్రతము చేసిన ఫలం కలుగుతుంది. ఎవరు ఈ కల్పాన్ని పఠిస్తారో, ఎవరు వింటారో, సద్భక్తితో ఎవరు చదువుతారో వారు సంపూర్ణ కోరికలు కలిగినటువంటి వారు అవుతారు. బ్రాహ్మణుడు కనుక వ్రతాన్ని చేసిన ఎడల వేదవేత్త అవుతాడు. క్షత్రియుడు కనుక ఈ వ్రతాన్ని చేస్తే అపరిమిత బలశాలి అవుతాడు. వైశ్యుడు కనుక ఈ వ్రతాన్ని చేస్తే ధనవంతుడు అవుతాడు. శూద్రుడు కనుక వ్రతాన్ని చేస్తే కృషి ఫలాన్ని ఫలిస్తుంది అతని యొక్క కృషి. వ్యాధిగ్రస్తుడు కనుక వ్రతాన్ని చేస్తే రోగరహితుడైపోతాడు. ఆ వ్యాధి దూరంగా వెళ్ళిపోతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. మోక్షం కోరేటువంటి వారికి మోక్షం పొందగలుగుతారు.
ధనము కోరేటువంటి వారు ధనవంతులు అవుతారు. పూర్వోక్త మూల మంత్రంతో ఈ వ్రతాన్ని సాంగోపాంగముగా పూర్తి చేసి ఏ విధంగా అయితే ఋషి చెప్పారో ఆ విధంగానే ఈ వ్రతాన్ని చేసుకుని ఆ మూల మంత్రంతో 3 పర్యాయాలు కనుక గంధాన్ని అభిమంత్రించి హస్తములను పూసుకునితో లలాటమందు ధరిస్తే సమస్త లోక వశ్యము కూడా లభిస్తుంది. నుదుట యందు తిలకాన్ని పెట్టుకుని రాజగృహాన్ని పొందిన యెడల రాజవశ్యం కలుగుతుంది. హనుమంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనం కనుక సింధూరాన్ని కనుక నుదుటను పెట్టుకునేటైతే తిలకంగా ధరిస్తే రాజవశ్యం కలుగుతుందట. హనుమంతుని యొక్క నామాన్ని జపిస్తూ ప్రయాణం చేస్తే కనుక వెళితే అది ఏ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఏ సంకల్పంతో మనం అయితే వెళ్తామో ఆ సంకల్పం తప్పనిసరిగా సిద్ధిస్తుందట. జయాన్ని పొంది వెంటనే గృహానికి సుభిక్షంగా చేరుకుంటారట. భక్తియుక్తుడై ఈ యొక్క హనుమంతుడి యొక్క వ్రతాన్ని చేసిన యెడల రాజగృహమందు కానీ, యుద్ధంలో కానీ, సభయందు కానీ, వ్యవహారంలో కానీ, ద్యోతమందు కానీ, నిద్రలో కానీ, క్రూర జంతువులు తటస్థించినప్పుడు కానీ సమస్త కార్యాలలో కూడా విజయం తప్పనిసరిగా కలుగుతుంది. ఈ హనుమంతుడి యొక్క వ్రత సంబంధమైనటువంటి 13 ముళ్ళు కలిగినటువంటి తోరాన్ని కంఠంలో కానీ, దక్షిణకరంలో కానీ ధరిస్తే సమస్త కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఏమాత్రము సందేహం లేదు. ఈ వ్రతాన్ని 4 జాతుల వారు కూడా చేయవచ్చు. స్త్రీలకు విశేషంగా సంపత్కరమైనటువంటిది. ఈ చెప్పినటువంటి ఫలాలన్నీ కూడా ముమ్మాటికి కూడా యథార్థము, సమస్త కోరికలను కూడా ఇస్తాయి. బహురహస్యమైనటువంటి మరి ఒక విశేషాన్ని చెబుతాను, వినవలసింది అని పలుకుతున్నాడు. ప్రమాదాదధవాగ్నా దశోమస్ధోరకం శుభం అదృష్టం బాధ దగ్ధం స్యా స్మోషకైర్భక్షితం యది ప్రతీతదా నిరాహార పశ్చాత్తాప సమన్విత త్రయోదశ్యాంతు శుద్ధాయాం మందవారే శుభే పివాన్ నక్షత్రే పూర్వభాద్రాఖ్యే మధ్యాగ్నే ప్రాతరేవ త్రయోదశ గ్రంథీత్వం సప్తసూత్రోపకల్పితం అనుమత్తోరకం పుణ్యం పీతవర్ణోపశోభితం పూర్వత్ పూజయే భక్త్యా సంస్థాప్య కలశోపరి విప్రాయ వాయునందన్యా దరిద్రాయ కుటుంబిని. ప్రమాదము వలన కానీ, అజ్ఞానపూర్వకంగా కానీ శుభకరమైనటువంటి హనుమంతుని యొక్క తోరము కనిపించకపోతే, అది గనక తగలబడిపోయినా కూడా, లేకపోతే ఎలుకల చేత హరింపబడితే యజమానుడు ఉపవసించి పశ్చాత్తాపయుక్తుడై శనివారయుక్త శుద్ధ త్రయోదశి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో కానీ, మధ్యాహ్న ప్రాతకాలంలో కానీ 7 పట్టుపోగులు కలది, 13 ముళ్ళు కలది పుణ్యకరమైనటువంటి హనుమంతుని యొక్క తోరాన్ని పసుపు పూసి పూర్వం వలె కలశం మీద పెట్టి భక్తితో పూజ చేసి దరిద్రుడు కుటుంబవంతుడైన బ్రాహ్మణునికి వాయనం ఇవ్వాలి. మూలమంత్రంతో ఆవు యొక్క పేడ చేత 12 పర్యాయాలు హోమం చేయాలి. 5 బ్రాహ్మణులకు యథేష్టముగా సమారాధన చేయాలి. సువర్చలాదేవితో కూడినటువంటి హనుమంతుని కొరకు నమస్కారం చేసి పూజింపబడినటువంటి నూతన తోరాన్ని దక్షిణ హస్తంలో కట్టుకోవాలి. దానివల్ల పూర్వ తోరణ నాశ కారణమైనటువంటి సంభవించేటువంటి దోషమంతా కూడా పరిహరింపబడుతుంది. నమస్తే నమస్తే మహావాయుసూనో నమస్తే నమస్తే భవిష్యత్ విదాత నమస్తే నమస్తే మహావిష్టదాత నమస్తే నమస్తే నిజం శ్రీరామ భక్త. వాయుపుత్రుడైనటువంటి ఓ హనుమంతుడా, నీ కొరకు నమస్కారం చేస్తున్నాను. ఓ బ్రహ్మదేవుడా, నీ కొరకు నమస్కారం చేస్తున్నాను. అన్ని కోరికలను ఇచ్చేటువంటి ఓ మహానుభావుడా, నీ కొరకు నమస్కారం చేస్తున్నాను. రామభక్తుడైనటువంటి ఓ ఆంజనేయ, నీ కొరకు నమస్కారం చేస్తున్నాను అంటూ ఈ